ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరం నుంచి మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే పూర్ణం బూరెలు. పూర్ణం బూరెలే కదా అని ఒక డెసిషన్ కి రావద్దండి. సో ఎందుకంటే ఈ వెరైటీలో ఈ స్టైల్లో మీరు పూర్ణం బూరెలు చేసి చూసారంటే ఎంతో క్రిస్పీగా రోజంతా మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా ఉండే పూర్ణం బూరెలు అయితే రెడీ చేసుకోవచ్చు. సో ఈ రేకు కూడా పూర్ణం పైన చాలా అంటే చాలా పల్చగా ఉండి తినడానికి చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఈ స్టైల్లో మీరు పూర్ణం బూరెలు చేశారంటే పూర్ణం బూరెలు తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారండి. ఉగాదికి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. సో చూసారా ఎంతో సాఫ్ట్ గా క్రిస్పీగా వచ్చాయి. సో ఉగాదికనే కాదండి, సంక్రాంతి, వినాయక చవితి అకేషనల్ గా ఆర్ నాన్ అకేషనల్ గా ఏవైనా ఫంక్షన్ లో కూడా చేస్తున్నారు అనమాట ఈ మధ్య. సో ఈ పూర్ణాలు చాలా మంది ఇష్టపడతారండి. సో ఎస్పెషలీ వెజిటేరియన్స్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. యాక్చువల్ గా ఇది కాంబినేషన్ లో నెయ్యి వేసుకొని తింటారండి. ఇంకా ఆంధ్ర సైడ్ అయితే చిక్కని పాలు వేసి నెయ్యి వేసి ఈ పూర్ణాలు తింటారనమాట. చాలా అంటే చాలా బాగుంటది ఆ టేస్ట్ కూడా. ఒకసారి మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి మీకు నచ్చిందో లేదో చెప్పండి కామెంట్స్ లో. ఇంకెందుకు ఆలస్యం, అయితే రెసిపీలోకి వెళ్ళిపోదామా? లెట్ స్టార్ట్. సో తర్వాత ఇప్పుడైతే మనం శనగపప్పు తీసుకోవాలండి. ఒక కప్పు అయితే శనగపప్పు అయితే తీసుకోండి. సో ఈ శనగపప్పు ఇందులో వేసేసి ఒక 2 లేదా 3 సార్లు శుభ్రం చేసి, సో ఒక కప్పు శనగపప్పుకి 2 కప్పులు నీళ్ళు అయితే పోసి మనం నానబెడదామండి. శనగపప్పును కూడా మీరు 1 గంట లేదా 2 గంటలు, మీకు టైం లేదనుకుంటే మినిమం ½ అవర్ అయినా మీరు నానబెట్టాలి. లేకపోతే శనగపప్పు అంత బాగుండదు అనమాట. అందుకని 2 గంటల సేపు అయినా ముందే శనగపప్పుని నానబెట్టుకోవాలి. శనగపప్పుతో 1 కప్పు మనం శనగపప్పు తీసుకున్నాం కదండి, 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు అయితే వాటర్ పోసి నానబెట్టుకుందామండి. 2 అవర్స్ నానబెట్టాను నేనైతే. 2 అవర్స్ నానిన తర్వాత మన శనగపప్పు చూడండి పర్ఫెక్ట్ గా అయితే నానిపోయిందండి. ఇలా ముట్టుకుంటే సో 2గా మనకి విడిపోతుంది అనమాట. సో ఈ శనగపప్పుని ఆల్రెడీ కడిగేసాం కాబట్టి కడగాల్సిన అవసరం లేదనమాట. కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకొక కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మనం 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చేంత వరకు పెట్టుకోవాలన్నమాట. శనగపప్పు 3 విజిల్స్ కి చక్కగా ఉడికిపోతుందండి. సో అంతకన్నా ఎక్కువ కూడా పెట్టుకోవద్దండి, ఎందుకంటే మన శనగపప్పు మళ్ళీ చాలా నున్నగా అయితే స్వీట్ అనేది కొంచెం నీళ్ళగా అయిపోతుంది, కరెక్ట్ గా రాదనమాట కన్సిస్టెన్సీ అనేది. అందుకని ఇలా 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇంకొక కప్ కూడా వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకుందాం. చూసారా చక్కగా ఉడికిపోయాయి 3 విజిల్స్ తర్వాత. సో మనం ఒక పప్పు గింజని ఇలా చేత్తో తీసుకొని నలిపామంటే చక్కగా అయితే ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉడికిపోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన ఈ శనగపప్పుని ఒక స్ట్రైనర్ తీసుకొని ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఉడగట్టేసేయాలండి. మన దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా స్ట్రైనర్ లో వేసి ఉడగట్టేస్తే నీళ్ళు ఇలా సపరేట్ అయిపోతాయి కదా. ఈ వాటర్ ని యాక్చువల్ గా మనం రసంలో కానీ సాంబార్ లో కానీ వాడుకోవచ్చు అనమాట. సో కిందకు పోసేయకుండా స్ట్రైనర్ లో పోసిన తర్వాత ఒక 30 మినిట్స్ అలా వదిలేయండి. సో దట్ వాటర్ లేకుండా డ్రై అయిపోతుంది అనమాట. పప్పులో వాటర్ ని డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. సో ఈ మిక్సీ జార్ లో మనకి మిక్సీ జార్ లో క్వాంటిటీ సరిపోయినంత 2 లేదా 3 సార్లు ఈ పప్పుని వేసి మనం పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. నేనైతే 2 టైమ్స్ మిక్సీకి వేసానండి. నాది చిన్న జారే కదా, సో చిన్న జార్ లో వేసాను అనమాట. మిక్సీకి వేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక బాండిల్ ని పెట్టి, సో మీడియం ఫ్లేమ్ లో కూడా వద్దండి, లో ఫ్లేమ్ లో పెట్టండి. పెట్టేసి ఈ మిశ్రమాన్ని అందులోకి డైరెక్ట్ గా వేసేసేయండి. ఓకేనా, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా. తర్వాత మీరు మీ దగ్గర యాలక్కల పొడి ఉంటే యాలక్కల పొడి 1 టేబుల్ స్పూన్ వేయండి. లేదంటే యాలక్కలు ఉంటే మిక్సీకి వేసేసి ఆ పౌడర్ అయినా వేసేసేయండి. సో నేనైతే మిక్సీకి వేసి యాలక్కుల్ని అప్పటికప్పుడు పౌడర్ కొట్టి వేస్తున్నానండి. అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకోవాలన్నమాట. సో నేనైతే ఇలా గడ్డ బెల్లం తీసుకుంటున్నానండి. మీరు కూడా కొంచెం మంచి బెల్లం, అంటే కొంచెం జిగురు ఎక్కువ ఉండేది, నల్ల బెల్లం అంటారు కదా, అలాంటి బెల్లం తీసుకుంటే జిగురు శాతం ఎక్కువ ఉంటది కాబట్టి మన బొబ్బట్లు పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట. సో మన బెల్లాన్ని అయితే సన్నగా తురుముకోవాలండి కత్తితో. సో దట్ మనకి వేసేటప్పుడు ఈజీగా కరుగుతుంది ఇలా తురవడం వల్ల. ఓకేనా, సో మీరు కొట్టుకొనైనా వేసుకోవచ్చు, లేకపోతే అలా కొట్టుకుంటే ఏమవుతుందంటే గడ్డలుగా ఉండిపోయి ఇక మిక్స్ అవుదన్నమాట. అందుకని ఇలా తురుముకోవడానికి కత్తితో ట్రై చేయండి. మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో ఆ క్వాంటిటీని తురిమేసేయండి ఇలాగా. ఓకేనా, సో మనకైతే 1 కప్పు కావాలి కదండి, నేనైతే 1 కప్పుకు ఎగ్జాక్ట్ గా సరిపోయేంత తురుముతున్నా అనమాట. మనం ఆల్రెడీ శనగపప్పు పేస్ట్ అండ్ యాలకులు పౌడర్ వేసాం కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కొంచెం తీపి ఎక్కువ తినాలి అనుకుంటే సో 1 1/4 బెల్లం వేసుకున్నా సరిపోతుంది అనమాట.
సో ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టిప్ అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీరు మంటని ఆల్వేస్ లో ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకోవాలి ఈ పేస్ట్ వేసిన తర్వాత, లేదంటే మన శనగపప్పు పేస్ట్ అనేది అడుగంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే బెల్లం వేసాక ఈవెన్ గా కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కలుపుతూనే ఉండాలి, మనకు బెల్లం కొద్దిగా కరిగి వాటరీగా అవుతుంది, అప్పుడు ఈవెన్ గా కలిసిపోతుంది అనమాట. చూసారా మన బెల్లం మెల్ట్ అయితే అవడం స్టార్ట్ అయింది. సో మనం ఇలాగా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుతూ మొత్తం మన మిశ్రమం ఈవెన్ గా బెల్లంతో కలిసేలాగా మనం కంటిన్యూస్ గా ఇలాగా కలియబెడుతూనే ఉండాలి. చూసారా మన బెల్లం మెల్ట్ అయ్యి కొంచెం కన్సిస్టెన్సీ అనేది లూజ్ అవుతుంది. సో ఇలా అయ్యేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్ లోనే ఒక 5 minutes ఇలా ఫ్రై చేసామంటే, లైక్ మనం ఇలా కలియబెట్టామంటే సో కొంచెం గట్టి పడుతుంది, మన కన్సిస్టెన్సీ ముద్దకు వచ్చేలాగా. పూర్ణ ముద్ద మనం చేస్తే చేత్తో గట్టిగా వస్తుంది కదా, ఆ కన్సిస్టెన్సీలో వచ్చి దగ్గర పడేంత వరకు మనం గ్యాస్ ఆపేసిన తర్వాత కూడా ఒక 5 to 10 minutes వదిలేస్తాం కదా, అందుకని ముద్ద కొంచెం గట్టిగా అయిపోతుంది. పూర్తిగా మీరు గట్టిగా అయ్యేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్ గా మెత్తగా ఉన్నప్పుడు ఆపేస్తే తర్వాత మన వచ్చిన తర్వాత గ్యాస్ ఆపేసేయాలండి. సో ఈ పూర్ణంలోకి మనం గ్యాస్ ఆపేసిన తర్వాత ఒక 2 to 3 spoons ఆఫ్ నెయ్యి అయితే వేయాలండి. సో ఈ నెయ్యి వేయడం వల్ల మధురం చాలా బాగుంటుంది. సో నెయ్యి వేసిన తర్వాత ఇలా అంతా ఒక్కసారి కలిసేలాగా బాగా కలుపుకొని ఈ పూర్ణాన్ని పక్కన పెట్టేసుకుందాం. మన ముద్ద చూసారా, ఈ పూర్ణాన్ని ఇప్పుడు మనం ఇలాగా ముద్దగా రౌండ్ గా చుట్టుకోవాలండి. దగ్గరున్న పూర్ణం మొత్తం ఒకేసారి ముద్దలు చేసి ఒకటొకటి తీసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క బొబ్బట్టు చేసేటప్పుడు ఇన్స్టెంట్ గా ఒక్కొక్క ముద్ద చేసి పెట్టుకోవచ్చు అనమాట. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేసుకోండి. నేనైతే ఇలా పూర్ణం ముద్దలు చేసేసుకున్నానండి, నాకు కావాల్సిన సైజ్ లో. పూర్ణం ముద్దలన్నీ ముందే చేసి పెట్టుకోవడం వల్ల మనం వేసేటప్పుడు ఈజీగా ఉంటది అనమాట. రౌండ్ గా చేసుకున్న పూర్ణాలు పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఉద్దిపప్పు 1 కప్పు తీసుకుంటున్నానండి. ఇదైతే ఎగ్జాక్ట్ గా 150 grams కప్ అనమాట. సో ఉద్దిపప్పు 1 కప్పు పోసేసిన తర్వాత ఉద్దిపప్పు ఒక 2 సార్లు బాగా శుభ్రం చేసి తర్వాత అదే కప్పుతో మీరు ఏ కప్పుతో అయితే ఉద్దిపప్పు తీసుకున్నారో దాంతో 2 కప్పులు నీళ్లు పోసి 4 గంటల సేపు నానబెట్టాలన్నమాట ఈ ఉద్దిపప్పుని. ఈ ఉద్దిపప్పు మీరు ఖచ్చితంగా 4 గంటలు అయితే నానబెట్టాలండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి, అప్పుడే మన బూరెలు అనేటివి క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఉద్దిపప్పు నానబెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఒక బియ్యం పిండి తీసుకోవాలండి. రెడీమేడ్ వస్తాయి కదా బియ్యం పిండి, అదైనా తీసుకోవచ్చు, మీరు మిషన్ లో కొట్టించుకున్న బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు అనమాట. నేను రెడీమేడ్ బియ్యం పిండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను కదండి, 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను అదే కప్పుతో. కప్పు ఉద్దిపప్పు తీసుకున్నాను కదండి, 2 కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను అదే కప్పుతో. ఓకేనా, మీరు ఎంత క్వాంటిటీ అయినా చేసుకోండి, ఎగ్జాక్ట్ అదే గిన్నెతో ఈ కొలత పాటిస్తే సరిపోతుంది. 2 కప్పుల బియ్యం పిండిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి. సో ఎక్కువ వేయద్దండి, 1/2 టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది, లేదంటే ఉప్పు ఎక్కువైనా బాగుండదండి, అందుకని మితంగా వేసుకోవాలి ఉప్పుని. సో ఉప్పు వేసేసిన తర్వాత పిండిని అంతా ఇలా ఒక్కసారి కలుపుతూ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనకి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఈ బియ్యం పిండిని కలుపుకోవాలన్నమాట. మరీ లూజ్ గా ఉండకూడదు, అలా అని పిండి ముద్దలాగా కూడా అవ్వకూడదు, పిండి ముద్ద కన్నా కొద్దిగా లూజ్ గా ఉండాలి. ఓకేనా, ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్ గా సరిపోతుందండి. సో ఈ కన్సిస్టెన్సీకి కలిపేసిన తర్వాత ఈ పిండిని 2 hours నాననివ్వాలి. సో ఇప్పుడు మన ఉద్దిపప్పు అయితే 4 hours నానిపోయిందండి, చూసారా. సో 4 hours నానిపోయిన ఉద్దిపప్పుని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఉద్దిపప్పులో ఉండే వాటర్ అన్ని మనం వంపేసి తీసేసి ఉద్దిపప్పుని గ్రైండ్ చేసుకోవాలి. సో ఉద్దిపప్పు అసలు వాటర్ లేకపోతే కొంచెం గ్రైండ్ అవ్వడం కష్టం కదా, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఈ ఉద్దిపప్పును ఇలా నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకున్న ఉద్దిపప్పుని ఇప్పుడైతే మనం ఆల్రెడీ 2 hours నానబెట్టుకున్నాం కదండి బియ్యం పిండి. సో చూసారా 2 hours తర్వాత మన బియ్యం పిండి బాగా నానిపోయింది అనమాట. సో కొంచెం ఉబ్బినట్టు కూడా వచ్చిందనమాట. సో 2 hours తర్వాత నానిన ఈ బియ్యం పిండిలోకి మనం గ్రైండ్ చేసి వేసేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ ఉద్దిపప్పు ఈ బియ్యం పిండిలోకి వేసేసి బాగా కలుపుకోవాలండి. పప్పు గ్రైండ్ చేసిన పేస్ట్ ని అయితే వేసేస్తున్నానండి ఈ బియ్యం పిండిలోకి. సో వేసేసాక ఈ మిశ్రమాన్ని బాగా బియ్యం పిండి ఈ ఉద్దిపప్పు పేస్ట్ 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో. ఈ ఉద్దిపప్పు పేస్ట్ బియ్యం పిండి బాగా కలిసేలాగా అయితే ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 minutes పడుతుంది. మిశ్రమం కలుపుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం గ్యాస్ పైన ఒక బాండిల్ని అయితే పెట్టుకోవాలండి. మస్టర్డ్ ఆయిల్ ఆవు నూనె వాడుతున్నానని చెప్పాను కదండి, డీప్ ఫ్రైకి మరీ చేదుగా ఉంటదేమో అని చెప్పేసి నేను సన్ఫ్లవర్ ఆయిల్ అయితే 1 kg ప్యాకెట్ తెచ్చుకున్నాను ఈ డీప్ ఫ్రై కోసమని.
ఇక్కడ బాండిల్ కొంచెం వేడైన తర్వాత ఒక 1/2 లీటర్ నూనె అయితే పోసుకోవాలండి. ఇప్పుడు మన పూర్ణాలు ఉన్నాయి కదా రౌండ్ చేసి పెట్టుకున్నవి, అవి ఒక్కొక్కటి తీసుకొని మనం బియ్యం పిండి ప్లస్ ఉద్దిపప్పు పేస్ట్ లోకి అద్దుకోవాలన్నమాట. ఇప్పుడు సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఒక్కటొక్కటి ఇలా నిదానంగా వేసుకుంటూ ఇలా మునిగేంత వరకు ఇలా కలుపుకొని సో ఒక్కొక్క బూరెని ఇంకా వేసుకోవడమే అన్నమాట. మీరు ఈ పిండిని తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోవద్దండి. మన పూర్ణాన్ని ముంచుతున్నాం కదా ఈ పిండిలో, ఈ పిండిని తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, ఓకేనా? అప్పుడు మన బూరెలకి అప్పుడు రేక్ అనేది చాలా పల్చగా వచ్చి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ టిప్ అయితే మీరు గుర్తు పెట్టుకోవాలి. అప్పుడే మన బూరెల యొక్క రేక్ అనేది చాలా పల్చగా ఉంటది అన్నమాట. ఆయిల్ బాగా కాగిన తర్వాత సో ఇలాగా ఒక బూరెలను వేసుకోవడమే అనమాట. మీరు ఎక్కువ వేసుకుంటే అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి. ఒక 2 to 3 ఒక్కసారి వేసుకోవచ్చు అనమాట. దూరంగా వేసుకోవాలి ఈ ప్యాన్ లో వేసేటప్పుడు. ఇలా వేయడం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కో అనమాట, బూరెలు పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం బూరెలు వేసాక ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఇలాగా తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. సో నూనెని ఇలా పైన పోస్తూ ఉన్నాం అనుకోండి గరిటెతో, ఇది ఇంకా పైన ఉండేది పర్ఫెక్ట్ గా కాలిపోతుంది. సో ఇప్పుడు మనం బూరె మునిగేలాగా ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పోసుకోవాలండి. అప్పుడే మన బూర అనేది పైన కింద లోపల అంతా పర్ఫెక్ట్ గా ఎక్కుతుంది అనమాట, ఓకేనా? సో అందుకని ఆయిల్ కొంచెం ఎక్కువే పోసుకోవాలి బూరె మునిగేంత వరకు. బూరె కాలేటప్పుడు వన్స్ ఆయిల్ వేడయ్యేంత వరకు మంట హై ఫ్లేమ్ లోనే ఉండాలండి. వేడయ్యి ఫస్ట్ బూరె మనం వేసినప్పటికి మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి. ఎందుకంటే బూరె హై ఫ్లేమ్ లో ఉందనుకోండి మంట, బూరె అనేది పైన బాగా మాడిపోయినట్టు అవుతుంది, బాగా కాలినట్టు ఉంటది, కానీ బాగా ఉడకదు అనమాట. సో మీడియం ఫ్లేమ్ లో అయితే బాగా కుక్ అవుతుంది. సో చూసారా, నేనైతే 3 బూరెలు వేసాను. సో ఇలాగా ఆయిల్ కూడా స్ప్రెడ్ చేస్తూ ఉండాలన్నమాట. కలర్ లోకి గోల్డెన్ లైట్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత మన బూరెని అయితే మనం తీసేసేయాలన్నమాట. ఈ స్టేజ్ లో ఇది పర్ఫెక్ట్ గా కుక్ అయినట్టు. ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పక్కకు తీసేసి ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం. సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వడమేనండి. ఎంతైతే క్వాంటిటీ ఉంటాయో అన్ని బూరెలు వేసేయాలన్నమాట ఇదే ఈ ప్రాసెస్ లో. అంతే అండి, మన వేడి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. మరిన్ని క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. అంతే అండి, మన వేడి బూరెలు అయితే రెడీ అయిపోయాయి. సో ఈ పండక్కి, ఉగాది పండక్కి మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే చెప్పండి. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి మీరు చేశారంటే వెరీ క్రిస్పీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని న్యూ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్. Subscribe for more.